మీనాక్షి, పెద్దవాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? అవునండి, నిజమే. పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దరికాన్ని మర్చిపోయినప్పుడు చిన్నవాళ్ళు వాళ్ళని గౌరవించాల్సిన పని లేదు. అవును. చూడు మీనాక్షి, నువ్వు హద్దులు దాటుతున్నావు. నిన్ను పదక్కయ్య. అత్తయ్య, నువ్వే చూసావు కదా, చిన్నమ్మ గారి కుటుంబంలో గొడవలు మొదలైపోయాయి. అవునార్తి, ఇక మనం చేయాల్సింది అగ్నికి ఆజ్యం పోయడం మాత్రమే. అలాగే అత్తయ్య. కౌశిక్, మన సంప్రదాయాల మీద నమ్మకం వచ్చు. నువ్వేం బాధపడకు. ఇలాంటి గొడవలు నీ పిల్లల్ని వేరు చేయలేవు బాబు. పైగా వాళ్ళకి అనుభవం కూడా వస్తుంది. ఐకమత్యంలో శక్తి ఉందని, అందులోనే వాళ్ళకి లాభం ఉంటుందని, ఇంకా అందులోనే సంతోషం ఉందని తెలుసుకుంటారు. బాబు, మీరిద్దరూ ధైర్యంగా ఉండాలి. అన్నీ సర్దుకుంటాయి, అన్నీ సర్దుకుంటాయి. కానీ అత్తయ్య, ఈ విషయాన్ని వాళ్ళు తొందరగా అర్థం చేసుకోవాలి. లేదంటే వాళ్ళ మధ్య గొడవల వల్ల మనం పోటీలో ఓడిపోతే అప్పుడేం చేయాలి? ట్యాక్స్ కింద 8.5 లక్షలు కట్టాలి. అది చాలక మన గౌరవ ప్రతిష్టల్ని జనాలు వేరెత్తి చూపిస్తారత్తయ్య. ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది కోడల మధ్య మనస్పర్ధలున్నాయని. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటారు. అయినా 8.5 లక్షలు మనం ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? ఈ విషయమే నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. ఆ భగవంతుడు మనకి ఎలాంటి అన్యాయం జరగనివ్వడు. అంతా మంచి జరుగుతుంది. అత్తయ్య, మీరు నా మీద నమ్మకం ఉంచండి. అక్కాయిల మధ్య ఎలాంటి మనస్పర్ధలున్నా అవన్నీ దూరమైపోతాయి. ఇక మీ 5 కోడళ్ళు ఒకటైపోతారు. నా మాట నమ్మండి, తప్పకుండా. అరే, ఇప్పుడు కరెంట్ పోయిందేంటి? అయ్యో అయ్యో, చూస్తుంటే వీధంతా కరెంటు పోయినట్టుంది. బామ్మగారు, కరెంటు కేవలం మన ఇంట్లోనే పోయింది. చూడండి, ఆర్తి వాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతుంది. ఓరి భగవంతుడా, మళ్ళీ ఏంటిది? పదండి, కిందకి వెళ్ళి చూద్దాం. శభాష్ అత్తయ్య, వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు కాబట్టి ఫ్యూజులు లాక్కెళ్లారనుకుంటారు. అత్తయ్య, ఒకసారి ఫోన్ చేసి పుండు మీద కారం చల్లుతాం. ఇవ్వు. అరే, ఈ క్యాండిల్ ఎక్కడుంది? ప్రియా, ముందు ఫోన్ చూడు. హలో. హలో, ఎవరండి మాట్లాడుతుంది? మీరెవరు మాట్లాడేది? మేం స్టేట్ పవర్ కంట్రోల్ బోర్డు నుండి మాట్లాడుతున్నాం. అయితే అని అలా కొట్టిపారేస్తారేంటి? సర్లేండి, మీ ఇంటి పవర్ కట్ చేయమని పైనుండి మాకు ఆర్డర్స్ వచ్చాయి. వాట్? ఎందుకు కట్ చేస్తారు? మేం పోయిన నెల కరెంట్ బిల్ ఎప్పుడో కట్టేశాం కదా. ఇక నెక్స్ట్ మంత్ కరెంట్ బిల్ కి డ్యూ డేట్ ఇంకా చాలా టైం ఉంది. అవన్నీ మాకు తెలియదండి. పైనుంచి మీ ఇంటి పవర్ కట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి, కట్ చేసాం. చెప్పేది అత్తయ్య, ఒక పని అయిపోయింది. ఏమైంది? అది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు మన ఇంటికి పవర్ పర్మనెంట్ గా కట్ చేశారు.
ఏమంటున్నావు ప్రియా? ఇదంతా ఆ ఆఫీసులో చేయించుండొచ్చు. ఐఎమ్ షూర్. కానీ ఇప్పుడేం చేద్దాం? మనం ఒకసారి తనతో మాట్లాడితే మంచిది. ప్రియా, తనతో మాట్లాడడం రేపే కదా కుదురుతుంది. ఓరి దేవుడా, రేపు పొద్దున్న చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడేం చేయాలి? అదే కాకుండా పిల్లల సెలవుల తర్వాత స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా. మొదటి రోజే కనుక లేటుగా వెళ్తే పిల్లలకి ప్రాబ్లం అయిపోతుంది. అవన్నీ రేపు చూసుకుందాం. బాగా పొద్దుపోయింది. వెళ్ళి మేడ మీద పడుకుందాం. ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం. రేపు పోటీలకి మనం సమయానికి వెళ్ళాలి కదా. అలాగే అత్తయ్య. పదండి. ఓరి భగవంతుడా, ఇంతవరకు కరెంటు రాలేదా? ఓహో, చాలా పనుంది. పిల్లల్ని స్కూల్ కి పంపించాలి. పోటీకి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. ప్రియా, ప్రియా లే. ప్రియా, అప్పుడే తెల్లారిపోయిందా? జై శ్రీరామ్. అమ్మా గౌరీ, నువ్వు వెళ్ళు, కిందకి వెళ్ళి పంచుడు. అందరినీ నేను లేపుతానులే. మీనాక్షక్కయ్య, నీళ్లు లేకుండా మనం ఇంట్లో పనులన్నీ ఎలా చేయగలం? అదే నిజమే. నీళ్లు తక్కువగా ఉన్నాయి కదా, మనం ఏదో ఒకటి చెయ్యాలి కమలా. ఇన్ని రోజులు స్కూల్ కి సెలవులు వచ్చాయి, మరి హోంవర్క్ ఎందుకు పూర్తి చేయలేదు? ఇంకేడు పాపే, పద త్వరగా పద. మమ్మీ, ఈ రోజు స్కూల్ కి మొదటి రోజు కదా, నువ్వు నవ్వుతూ వెళ్ళాలి. రేపు స్నానం చేద్దుగాని, సరేనా? మమ్మీ, అన్ను అల్లరి చేయకుండా వెళ్ళాలి, సరేనా? అమ్మా. అబ్బా, దొంగ నాటకాలు. త్వరగా రెడీ అవ్వు, తర్వాత నేను కూడా వెళ్ళాలి. పద. కౌశల్య గారి కోడల 2 టీంలని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు త్వరగా రావాలి, లేదంటే వాళ్ళని పోటీ నుంచి డిస్క్వాలిఫై చేస్తాం. త్వరగా పదక్కయ్య. వస్తున్నా. ప్రియా, 5 నిమిషాల్లో మనం అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు మనల్ని పోటీలోంచి బయటికి పంపిస్తారు. త్వరగా పదా. ఊరినైనా పరిగెత్తండి. ఏమండి, మేమందరం వచ్చేసాం. థ్యాంక్ గాడ్, చివరి నిమిషంలో కాకినాడ కాజా, కాకినాడ పూతరేకుల టీంలు ఇక్కడికి వచ్చేశారు. ఇప్పుడు నేను మీకు ఈ రోజు జరిగే రౌండ్స్ కి సంబంధించిన రూల్స్ చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ కాంపిటీషన్ లో మీకు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ టెస్ట్ ఉంటుంది. ఈ పోటీల వల్ల మేము తెలుసుకోబోయేది ఏంటంటే, ఏ టీం మానసికంగా శారీరకంగాను అన్ని టీంల కన్నా ఎవరి టీం స్ట్రాంగ్ అని తెలుసుకుంటాం. నమస్కారం అండి. కనీసం మీ ముగ్గురు ఈ రౌండ్లోనైనా బాగా పర్ఫామ్ చేసి గెలుస్తారని ఆశిస్తున్నాను. ఆఫ్ కోర్స్, yes yes yes. బై ద వే, నిన్న రాత్రి ఏం చేశారు మీరు? పవర్ లేకపోవడం వల్ల ఇబ్బంది ఏం పడలేదు కదా? ఇది స్టార్టింగ్ మాత్రమే. ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో. ఒకవేళ మీరందరూ ఒకే టీంలో ఆడి ఉంటే ఈ ఆటల పోటీలో గెలిచుండే అవకాశం ఉండేది. కానీ నాకు అలా అనిపించట్లేదు.
మీరు సపరేట్ గా ఉన్నారు. అయినా విడిపోయిన వాళ్ళు ఎప్పుడైనా కాంపిటీషన్ లో గెలిచారా ఏంటి? మీరు మాత్రం ఎలా గెలుస్తారు? ఎంతైనా నా స్నేహితురాలు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అలాగే ప్రారంభిద్దాం. కానివ్వండి. మీరందరూ జాగ్రత్తగా వినండి. ప్రతి టీంలోని ఒక ప్లేయర్ గోళీని తీసుకుని బాస్కెట్లో వేయాలి. నెక్స్ట్ ప్లేయర్ గోళీ తీసుకుని రెడీగా ఉండాలి. మొదటి ప్లేయర్ గోళీని బాస్కెట్లో వేయగానే ఆ టీంలోని రెండో ప్లేయర్ బాస్కెట్లో వేయడానికి స్టార్ట్ అవ్వాలి. ప్రతి టీం ఈ రూల్స్ ని అతిక్రమించకుండా, అలాగే గోళీ కింద పడేయకుండా అలా చేస్తూనే ఉండాలి. 1 నిమిషంలో ఏ టీం బాస్కెట్లో ఎక్కువ గోళీలు వేస్తారో ఆ టీమే గెలిచినట్టు. ఇక మీరందరూ రెడీగానే ఉన్నారు కదా? స్టార్ట్. ప్రియా త్వరగా పరిగెత్తు. శభాష్. అయ్యో, నా గోళీ పడిపోయింది. ఓయ్ కమలా, అలా పడిపోయావేంటి? లే లే, త్వరగా పైకి లే లే. మీ టైం అయిపోయింది. స్టాప్. బాస్కెట్లో ఉన్న గోళీల లెక్కింపు మొదలయ్యింది. కొంతమంది ప్లేయర్స్ నియమాల్ని అతిక్రమించారు. అందుకని వాళ్ళ బాస్కెట్లో ఉన్న గోళీల్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్క పెట్టం. ఈ పోటీలో రూల్స్ అతిక్రమించిన టీం, ఆ టీం పేరు ఆర్తి రెడ్ చిల్లీ టీం ప్లేయర్ ఆర్తి గారు. అయ్యో, ఇదిగో బాబు, నేను ఎలాంటి నియమాలు అతిక్రమించలేదు. అన్ని మీరు చెప్పిన రూల్స్ ప్రకారమే ఆడాను. ఈ పోటీల కోసం నేను ఎంత కష్టపడ్డాను తెలుసా? మీరు అలా చేస్తే కుదరదు. మీరు చెప్పింది కరెక్టేనండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, తను పెద్ద చీటర్ అండి, చీటర్. ఇంకా కాకినాడ కాజా టీం ప్లేయర్ అయిన మీనాక్షి గారు. తానైతే ఖచ్చితంగా చీటింగ్ చేసే ఉంటుంది. తను పెద్ద చీటర్. చీటర్స్. రిజల్ట్స్ వచ్చేసాయి. పోటీలో అందరికన్నా ఎక్కువగా, అంటే 5 గోళీలు బాస్కెట్లో వేసింది కాకినాడ పూతరేకులు టీం ప్లేయర్, అందరికన్నా పెద్ద కోడలు కౌసల్యాదేవి గారు. వావ్! ఏ అత్తయ్య, మనం గెలిచాం. అందరికన్నా ఎక్కువ గోళీలు బాస్కెట్లో వేసింది కూడా ఆ టీమే. మొత్తం 9 గోళీలు బాస్కెట్లో వేశారు. ఈనాటి ఈ రౌండ్ విజేతలు కాకినాడ పూతరేకుల టీం. మీనాక్షకయ్య, మీరు గనక గోళీలు పడేకపోతే మనమే గెలిచేవాళ్ళం. ఓయ్, నువ్వేమీ తక్కువ తినలే తెలుసా? నన్నంటావేంటి? నేను వెళ్లాల్సినప్పుడు తను వెళ్ళింది. ఇప్పుడు నన్నంటున్నావా? కానీ మీరే కదా గోళీ కింద పడేశారు. ఇదిగో మళ్ళీ మళ్ళీ అదే మాట అనుకు చెప్తున్నాను. అక్క, ఎందుకు గొడవ పడుతున్నారు? జరిగిందేదో జరిగింది, ఇక వదిలేయండి. నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నాను. ఓడిపోయిన టీం ప్లేయర్స్ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పోటీలో ఇంకా 5 గేమ్లు మిగిలిన్నాయి. ప్రియా త్వరగా. త్వరగా రా, త్వరగా త్వరగా.
Your time starts now. ఇంకా తిను త్వరగా త్వరగా. అత్త ఇంట్లో గబగబా మిగతావు కదా, ఇప్పుడు ఏమైంది? గౌరీ అక్క త్వరగా, హరియప్ త్వరగా. గౌరక్కయ్య, ఏం కాలేదు కదా? అరే కమల, నువ్వు తిండి గురించి దృష్టి పెట్టు, నీళ్ళు తర్వాత ఇవ్వచ్చులే. అక్కయ్య త్వరగా, టైం అయిపోతుంది, త్వరగా కానివ్వండి. Your time is up. Stop. ఈ గేమ్లో ఎక్కువ పానీపూరీలు తిన్న రికార్డ్ కౌశిక్ గారి కాకినాడ కాజా టీం ప్లేయర్ కమల గారు. కమల ఏమైంది? లే కమల. ఏమైంది కమలా? ఏమైంది? నేను బానే ఉన్నాను అత్తయ్య. నాకు ఆనందం ఎక్కువై ఇంకా కడుపులో పానీపూరి ఎక్కువైపోయాయి. రెండు ఒక్కసారి మొయ్యలేకపోయాను, అందుకని కింద పడిపోయాను. ఇప్పుడు మనం 3వ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. బ్యాడ్మింటన్ రౌండ్. అక్కయ్య, మీకు బ్యాడ్మింటన్ బాగా ఆడడం అయితే వచ్చు కదా? ఆడడం బాగా రాదు ప్రియా, కానీ వేరే వాళ్ళు ఆడుతుంటే బాగా చూసేదాన్ని. అది చాలక్కయ్య. నువ్వేం చేస్తావంటే ఆ షటిల్ ఉంది కదా, దాన్ని నీ ఏరియాలోకి రానివ్వద్దు. షటిలా అంటే ఏంటి? అదే వైట్ కలర్ లో ఉంటుంది కదా, ఇలా కొడతాం. అదా? అవునక్కయ్య, దాన్ని మాత్రం మన ఏరియాలో కింద పడకూడదు. ఈ గేమ్ ఆడడం అంతే. రెడీ? సరే, దీన్ని ఎలా పట్టుకోవాలి? ఇదిగో చూడు, ఇలాగేనా? కమల, నిజమైన పోటీ ఇదే. మనం గౌరక్కయ్యని ఇంకా ప్రియ మీద మనం గెలిచే తీరాలి. జై బోలో బజరంగ బలి. కాసుకోండి.